మనకి ఎంఏ తెలుగుకు సంబంధించిన కామెంట్స్ కూడా వచ్చినాయి. ఆ వీడియో చేస్తున్నా. ఇది ఎంఏ తెలుగు వీడియో, ఓకేనా. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీ ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుంది అని మీకే తెలుస్తుంది. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలని కూడా మీకే తెలుస్తుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, అంతే, స్కిప్ చేయొద్దు. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఉంది ఈ కోర్సు. అండ్ సబ్ క్యాంపస్లో నిజాం కాలేజీలో ఉంటుంది, సికింద్రాబాద్ పీజీ కాలేజీలో లేదు, ఓకేనా. సో అది. అండ్ తర్వాత కోటి ఉమెన్స్లో అమ్మాయిలు అది పెట్టుకుంటారు, ఓకే. హైదరాబాద్లో అయితే ఇవే ఉన్నాయి, తర్వాత వేరే యూనివర్సిటీస్. ప్రస్తుతానికైతే మనకి ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో అయితే 35 సీట్స్ ఉన్నాయి. ఈ 35 సీట్స్లో చూసుకోవచ్చు ఏ కేటగిరీకి ఎంత వచ్చింది అనేది చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, లాస్ట్ ఈడబ్ల్యూఎస్ అయితే 1240 480 ఉన్న వచ్చింది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎన్సీసీ 349 412 ర్యాంక్ ఉంటే వచ్చింది. సో బీసీఈ ఫీమేల్ 417, ఎస్టీ మేల్ 162. ఇక రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళు చూసుకోవచ్చు, ఓకే. బీసీబీ మేల్ 65 అండ్ బీసీడీ వాళ్ళు ఎవరైనా ఉన్నారు, బీసీడీ మేల్ 13 ర్యాంక్. సో ఇది టాప్ 10 టాప్ 20 ర్యాంకర్స్, టాప్ 30 ర్యాంకర్స్ అందరూ ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో ఉన్నారు. టాప్ 40, టాప్ 60, ఓకే. ఈ కొన్ని రిజర్వేషన్స్ల వల్ల 300 400 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా మెయిన్ క్యాంపస్లో వచ్చింది. అండ్ ఈడబ్ల్యూఎస్ వల్ల చూడండి 1200 1400 ర్యాంక్ ఉన్న సీట్ అనేది మెయిన్ క్యాంపస్లో వచ్చింది. ఇప్పటిదాకా చూసిన రెగ్యులరు. సో ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న సెల్ఫ్ ఫైనాన్స్ 11 సీట్స్ ఉన్నాయి. ఈ 11 సీట్స్ కూడా చూసుకోవచ్చు. 30 40 50 70 90, ఓకే. ఈ ర్యాంకులలో మనకి ఫిల్అప్ అయిపోయినాయి. సో అవి రెగ్యులర్, ఇవి సెల్ఫ్ ఫైనాన్స్. ఏది పెట్టుకున్నా ఏం కాదు, రెగ్యులర్ పెట్టుకోండి, ప్రిఫరెన్స్ సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోండి. ఏది వచ్చినా స్కాలర్షిప్ వస్తుంది, రియంబర్స్మెంట్ వస్తుంది, హాస్టల్ ఇస్తారు, అన్నీ ఉంటాయి, పెద్ద తేడా ఏమి ఉండదు. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూసుకోండి, నిజాం కాలేజ్ ఎంఏ తెలుగు మనకి రెగ్యులర్ ఎన్ని సీట్స్ ఉన్నాయి టోటల్ అంటే 35 సీట్స్ ఉన్నాయి. సో 35 సీట్స్లలో మనకి లాస్ట్ సీటు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 2653 2600 ర్యాంక్ ఉన్న వచ్చింది. ఇక నెక్స్ట్ బీసీసీ చూసుకుంటే 2000 ర్యాంక్ ఉన్న వచ్చింది. నెక్స్ట్ ఓసీ ఫీమేల్ ఈడబ్ల్యూఎస్కి 1800 ర్యాంక్ ఉన్న వచ్చింది. అండ్ రిమైనింగ్ చూసుకుంటే ఎన్సీసీ వాళ్ళకి 695 ర్యాంక్ ఉన్న వచ్చింది. అండ్ బీసీఈ మేల్ 814 ర్యాంక్ ఉన్న వచ్చింది. ఇక రిమైనింగ్ చూసుకున్నట్టయితే 279 ఈడబ్ల్యూఎస్, బీసీఏ 246 247. సో ఎస్టీ మేల్ ఫీమేల్ 221 218 238 ఈ సీట్స్ అనేవి చూసుకోవచ్చు. బీసీడీ ఫీమేల్ 193, ఎస్సీ ఫీమేల్ 210 211, బీసీబీ ఫీమేల్. నిజాం కాలేజ్ రెగ్యులర్ ఇవన్నీ. సో చూసుకోండి, బీసీబీ మేల్ 96, బీసీడీ మేల్ 73. ఇట్లా ఇది మీ లిస్ట్. నిజాం కాలేజ్లో వచ్చిన లిస్ట్ ఇది. మొత్తం 35 రెగ్యులర్లో వచ్చింది ఎంఏ తెలుగు. సో సెల్ఫ్ ఫైనాన్స్లో చూసుకున్నట్టయితే 10 సీట్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. 10 సీట్స్కి 100 నుంచి 200 మధ్యలో ఉన్న వాళ్ళే ఉన్నారు మ్యాక్స్. ఇది తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం. ఇప్పుడు పేరు చేంజ్ అయింది, వీరనారి చాగలేలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ అని ప్రస్తుతం చూపిస్తుంది. అదే కోటి ఉమెన్స్లో మొత్తం 22 సీట్స్ ఉన్నాయి రెగ్యులర్లో. 22 సీట్స్ అయితే ఇక్కడ చూడండి, మనకి ఎన్సీసీ కోటా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, స్పెషల్ కేటగిరీ సీట్స్ ఇవి. సో 2020 ర్యాంక్ ఉంటే వచ్చింది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్. అండ్ ఎన్సీసీ కేటగిరీ కింద 1460 ర్యాంక్ ఉంటే వచ్చింది. ఇక రిమైనింగ్ 392 289. సో 100 200 300 లోపు ఉన్న వాళ్ళకే వచ్చింది అన్నట్టు. ఇది మనకి కోటి ఉమెన్స్. సో కోటి ఉమెన్స్ సెల్ఫ్ ఫైనాన్స్లో ఎన్ని ఉన్నాయి? 20 సీట్స్ ఉన్నాయి. ఈ 20 సీట్స్ కూడా చూసుకోవచ్చు మీరు. కోటి ఉమెన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి, ఏ కేటగిరీకి మీది, ఏ కేటగిరీ మీకు ఎంత ర్యాంక్ వచ్చింది. సో లాస్ట్ ఇయర్ ఎట్లా అలాట్ అయిందని చూడండి. సెల్ఫ్ ఫైనాన్స్ ఇవి కోటి ఉమెన్స్లో. కాకతీయ యూనివర్సిటీ రెగ్యులర్ మొత్తం 38 సీట్లు ఉన్నాయి కాకతీయ యూనివర్సిటీ రెగ్యులర్లో. సో చూసుకోండి ఏ ర్యాంక్ వాళ్ళకి ఎంత అలాట్ అయింది కాకతీయ యూనివర్సిటీ. సో 300 400 లోపు ఉంటే కాకతీయ ఈజీగా వస్తుంది. స్క్రీన్ మీద చూసుకోవచ్చు మీరు. ఇదంతా కాకతీయ యూనివర్సిటీ వాళ్ళది. కాకతీయ యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ 15 సీట్స్ ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ ఇవి సెల్ఫ్ ఫైనాన్స్ తెలుగు సీట్స్, ఓకే. నెక్స్ట్ ఇది తెలంగాణ యూనివర్సిటీది. తెలంగాణ యూనివర్సిటీలో 29 సీట్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. తెలంగాణ యూనివర్సిటీ రెగ్యులర్ ఎంఏ తెలుగు కోర్సుకు సంబంధించిన ర్యాంక్ లిస్ట్. సో మీది ఏ కేటగిరీ, లాస్ట్ టైం ఎంత అలాట్ అయింది చూసుకోండి తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి. ఇది మహాత్మా గాంధీ యూనివర్సిటీ అండి. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 60 సీట్స్ ఉన్నాయి. సో 1978 1700 1600 ర్యాంక్ ఉన్నోళ్ళు, 1500 అంటే 1000 నుంచి 2000 మధ్యలో ర్యాంక్ ఉన్న క్యాండిడేట్స్కి సీట్ వచ్చింది మహాత్మా గాంధీ యూనివర్సిటీలో.
సో నల్గొండలో ఉంటుంది ఈ యూనివర్సిటీ. సో 60 సీట్స్ ఉన్నాయి కాబట్టి ఎంఏ తెలుగు మీరు ఎక్కువ ర్యాంక్ వస్తే పెట్టుకోండి, పర్లేదు, ఓకేనా. సో ఉస్మానియా తర్వాత, కాకతీయ తర్వాత, తెలంగాణ తర్వాత ఇది పెట్టుకోవచ్చు మహాత్మా గాంధీ. మనకు క్యాంపస్లో సీట్ రావడం ఇంపార్టెంట్. సో క్యాంపస్కి వెళ్ళిపోతే తర్వాత మీరు చదువుకోవచ్చు ప్రశాంతంగా, ఓకే. సో ఇదైతే ఒకసారి లిస్ట్ చూసుకోరు. 60 సీట్స్ ఉన్నాయి, చాలా సీట్స్ ఉన్నాయి, 60 అంటే మహాత్మా గాంధీ యూనివర్సిటీ సీట్స్ ఇవన్నీ. శాతవాహన్ యూనివర్సిటీ కూడా ఉంది, ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇదంతా శాతవాహన్ యూనివర్సిటీ. 39 సీట్స్ ఉన్నాయి. సో చూసుకోవచ్చు ఇక్కడ బీసీఏ మెయిల్ క్యాండిడేట్ 3000 ర్యాంక్ ఉన్న సీట్ వచ్చింది, ఓకే. ఇది మనకి శాతవాహన్ యూనివర్సిటీ కరీంనగర్లో ఉంటుంది. కరీంనగర్ నియర్ బై ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు, ఓకే. సో అంతే అండి, ఇప్పుడు చెప్పిన కదా, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, కాకతీయ యూనివర్సిటీ ఉంది, తెలంగాణ యూనివర్సిటీ ఉంది, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉంది, అండ్ ఇంకొకటి ఉంది శాతవాహన్ యూనివర్సిటీ ఉంది, కోటి ఉమెన్స్ కూడా ఉంది. ఇవన్నీ ఉన్నాయి. మీకు ఎంఏ తెలుగు మరి మీకు వచ్చిన ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుందో దీన్ని బేస్ చేసుకొని పెట్టుకోండి. సో అమ్మాయిలు అయితే ఉస్మానియా తర్వాత కోటి ఉమెన్స్ కూడా ఇవ్వరు, ఓకే. ఉస్మానియా తర్వాత కోటి ఉమెన్స్ ఇచ్చి తర్వాత ఉస్మానియా సబ్ క్యాంపస్ అయినా నిజాం కాలేజ్ ఇచ్చి కాకతీయ యూనివర్సిటీ అట్లా ఇచ్చుకోరు. ఇక బాయ్స్ అయితే మనకి కోటి ఉమెన్స్ లేదు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చి, నిజాం కాలేజ్ సబ్ క్యాంపస్ ఇచ్చి, తర్వాత కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ శాతవాహన ఇచ్చుకోవచ్చు, ఓకే. మీరు ఎక్కువ ర్యాంక్ వస్తే, ఓకేనా, 1000, 2000, 3000 ర్యాంకులు వస్తే మీరు ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ కూడా కింద ప్రిఫరెన్స్లు ఇవ్వండి క్యాంపస్లో పెట్టిన తర్వాత. సో దట్ క్యాంపస్లో రాకపోతే అట్లీస్ట్ ఆ గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ అయినా అలర్ట్ అవుతుంది. ర్యాంక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను, నా ర్యాంక్ మంచిగానే ఉందన్న, నాకు 100స్లో 100లలోనే ర్యాంక్ వచ్చింది అంటే, సో 100స్లో ర్యాంక్ ఉంటే 1000 కిందకుంటే ఏం కాదు, ఏదో ఒక క్యాంపస్లో పక్క వస్తుంది. బట్ 1000 మీదకుంటేనే కొంచెం డౌట్ కాబట్టి క్యాంపస్లతో పాటు కింద కొన్ని గవర్నమెంట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు పెట్టుకోరు ఫస్ట్ ప్రిఫరెన్స్లో. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయిందని అనుకుంటున్నా, కొంచెం అర్థం చేసుకోరి. నైట్ 12:24 AM రికార్డ్ చేస్తున్న ఈ వీడియో. హోప్ యూ ప్లీజ్ అండర్స్టాండ్. అండ్ ఇక నన్ను పర్సనల్గా డౌట్స్ అడగకండి, మీకు చెప్పాల్సింది నేను చెప్పిన. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మంచి సీట్స్ వస్తాయి, అంతే. ఇక యూటిలైజ్ చేసుకోరు మంచిగా మీరు వచ్చి క్యాంపస్ లైఫ్ని, అంతే.